తనామన తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి కమిషన్లు గుంజుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి నీతి అవినీతి అంటూ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించిన చందంగా ఉందని కోవూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె తనదైన శైలిలో ప్రసన్నపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. 2 నెలల క్రితం తన నివాసానికి వచ్చిన ప్రసన్న తనకు తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ తమను దేవుళ్లుగా కీర్తిస్తూ అద్భుత నటన చేయలేదా అంటూ ప్రశ్నించారు. కామాక్షమ్మ కొలువై ఉన్న కోవూరు నియోజకవర్గంలోని మహిళలంతా కామాక్షమ్మ అవతారమెత్తి ప్రసన్నరెడ్డి అరాచకాలకు చర్మగీతం పాడబోతున్నారని, తాను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవబోతున్నాను. ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నారు. అది